బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను సైతం ఐఎండీ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం వరద నీటిలో మునిగిపోయింది. అయితే మలక్పేట బ్రిడ్జ్ వద్ద బురద పేరుకుపోయింది. భారీ వర్షానికి 6 అడుగుల మేర నీరు నిలిచింది. సుమారు 2 గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్ ఘాట్, మలక్పేట్ మీదుగా దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. అలాగే హైదర్గూడలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్ నీటి మునిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో సెల్లార్లో పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సెల్లార్లో నివాసం ఉంటున్న వాచ్మెన్ గది పూర్తిగా నీటితో నిండిపోయింది. ఫైర్ డిపార్ట్మెంట్కు అపార్ట్మెంట్ వాసులు సమాచారం అందించారు. సెల్లార్లో వరద నీటిని మోటార్ సహాయంతో ఫైర్ సిబ్బందికి బయటికి పంపిస్తున్నారు. 25 ఏళ్లలో ఎప్పుడూ సెల్లార్లోకి వరద నీరు రాలేదని వాచ్మెన్ కుటుంబం తెలిపింది.